హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇదిగో మా ఫిగ్ ట్రీ దగ్గరే మన వీడియో స్టార్ట్ చేశాను. ఓల్డ్ అని ఫ్రూట్స్ వచ్చాయి, చాలా అయిపోయినాయి కూడా. వేడికి ఇక్కడే జామ్ అయిపోతుంది, చూసారా? వేడికి డ్రై అయిపోతున్నాయి ఇక్కడే. యాక్చువల్లీ ఫిగ్స్ని మనం డ్రై కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది కదా. సో ఈ చెట్టు మీదనే ఇలా డ్రై అయిపోతున్నాయి, చూసారా? చెట్టు మీద ఇలా కొంచెం డ్రై అయిపోయి జ్యూస్ అయితే ఏదో అసలు ఇవన్నీ ఇంకా ఎలాంటి చెట్టు మీద డ్రై అయిపోతున్నాయి. అలా బోల్డ్ అన్ని పళ్ళు ఇది ఇక్కడ ఒకటి. సో ఏంటంటే ఇలా సగం సగం డ్రై అయిపోయి అలా ఉన్నాయి. అది అక్కడ చూసారా పైన అన్నీ ఇలా పక్షులు కొన్ని కొట్టేసినాయి, సగం ఏదో ఇలా అలాగే డ్రై అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అవే నేనేం ముట్టను అనమాట, మళ్ళీ అవే బర్డ్స్ తింటాయి, అలా వదిలేస్తాను. అదే ఇక్కడ చూసారా, యాక్చువల్లీ ఇవి డ్రై అయితే చాలా బాగుంటాయి ఫ్రూట్స్. అది ఇక్కడ చూసారా ఇది ఎలా డ్రై అయిపోయిందో ఇక్కడ. కొన్ని ఫ్రూట్స్ అయితే నేను డ్రై చేద్దామని చెప్పేసి ఇలా పెట్టాను, అన్నీ హాఫ్ కట్ చేసేసి. ఇలా ఎండ బాగా ఉంది మాకు, సో ఎండకి పెట్టాను. చూసారా ఆల్మోస్ట్ డ్రై అవుతుంది. ఒక 2 రోజులు అలా పెట్టేస్తే సరిపోతుంది. ఎంత బాగున్నాయి కదా, డార్క్ కలర్లో. మంచి సోర్స్ ఆఫ్ ఫైబర్, గుడ్ ఫర్ హెల్త్. ఇది బాగుంది డార్క్ కలర్లో, కాకపోతే కొంచెం ఇంకా సాఫ్ట్గా లేదు. యూజువల్లీ సాఫ్ట్ అయితేనే నేను తెంపుతాను. అవి చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఒకటి రేపు ఎల్లుండి అయితే సాఫ్ట్ అయిపోతుంది, మన తేనెలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఇది మా బర్డ్స్ కోసం కొత్తగా నేను పెట్టాను. ఏమైనా బర్డ్స్ వస్తాయి కదా వర్షం పడ్డప్పుడు కానీ అలా ఉంటాయని యాడ్ చేశాను గార్డెన్కి. పాతవి చాలా ఉన్నాయి, కానీ ఏంటంటే అవన్నీ పాతవి యూజ్ చేయవన్నమాట. ఎప్పుడు కొత్తగా ఉంటేనే అవి యూజ్ చేసుకుంటాయి. ఆల్రెడీ వాడేసినవి ఉంటే అవి ఉండవు అన్నమాట. ఏదైనా వేరే పక్షి నివసిస్తుందేమో అని చెప్పి ఎంత బాగా ఆలోచిస్తాయి కదా, అవి వాటిని వాడవన్నమాట. సో అందుకని అప్పుడప్పుడు ఇలా కొత్తవి పెడుతూ ఉండాలి. ఇక్కడ కొన్ని ఆనియన్స్ ఉన్నాయి, చాలా రోజులైంది అవి హార్వెస్ట్ చేద్దాం. చూసారు ఆల్మోస్ట్ 5కి వచ్చేసాయి ఆల్రెడీ. ఇదిగో లైట్గా ఇలా అంటేనే వచ్చేసాయి. ఇలా ఇంకా పైన మనకి గ్రీన్గా ఉన్నాయి అన్నీ డ్రై అయిపోయినాయి అంటే అవి రెడీ అనమాట. కింద మనకి ఆనియన్ రెడీ అయిపోయినట్టే. ఇంకా కొన్ని ఉన్నాయి, మనం అవి కూడా చూద్దాం. ఈ పైన ఆకులు డ్రై అయిపోతే మనకి గుర్తుపట్టడం కష్టం, అందుకనే అవి డ్రై అవుతున్నప్పుడు వెంటనే మనం చూసి ఇది తీసేసుకోవాలి. బుజ్జిది ఇప్పుడు ఒక బుజ్జిది. ఇవి రీసెంట్గా పెట్టినాయి, ఇక్కడ ఉన్న గ్రీన్గా ఉన్నాయి కదా ఇవన్నీ రీసెంట్గా పెట్టినాయి. సో అవి టచ్ చేయొద్దు, మనం ఇక్కడ ఆల్రెడీ మనకి డ్రై అయిపోయి ఉన్నాయి. చూద్దాం అవి. ఒకటి చూసారా ఇవన్నీ డ్రై అయిపోయినాయి. ఇంకా చూసారా ఇలా అనగానే వచ్చేస్తుంది. ఇక్కడ వేసుకుందామని. ఇక్కడ ఆల్రెడీ కొత్తవి ఉన్నాయి, మనం ఎక్కువ డిస్టర్బ్ చేయలేము. అదే ఇక్కడ ఒకటి ఉంది. స్లోగా మట్టిని మనం నిదానంగా అనుకుంటూ ఈజీగానే వచ్చేసాయి, అన్నీ డ్రై అయిపోయినాయి కాబట్టి. ఇవన్నీ కొత్తవి. ఓకే, ఈరోజు మన హార్వెస్ట్ అనమాట ఈ ఆనియన్స్. కూడా కొన్ని ఉన్నాయి, చూసారా ఆల్రెడీ వచ్చేసి కదా 3 బాగున్నాయి. ఇంకే ఇందులో ఉండే ఉంటాయి, మనం అసలు చూడలేదు నేను. ఇవేంటంటే మనము
డ్రై అయిపోతూ ఉన్న టైం చూసేసి ఇదిగోండి ఇది ఇవన్నీ పైన గ్రీన్గా ఉంటాయి కదా మనకి, అవన్నీ డ్రై లైట్గా అవుతున్నప్పుడే చెక్ చేసుకుంటూ తీసేయాలన్నమాట. ఇంత డ్రై అయిపోయిన తర్వాత కూడా తీయొచ్చు, ఏదో ఇలా పైకి వచ్చేస్తాయి. లక్కీగా బాగానే ఉన్నాయి. కొన్ని ఏంటంటే రాట్ అయిపోతాయి అన్నమాట టైంకి తీయకపోతే. ఇవి బాగున్నాయి. పూత దగ్గర పట్టుకుందాం. బాగున్నాయి కదా ఇవి అన్నీ. యా, ఇవి మరీ ఫుల్ గ్రీన్గా ఉంటే ఏంటంటే కింద మనకి ఆనియన్ రెడీ అవ్వదన్నమాట. అందుకనే డ్రై అయ్యాకనే తీయాలన్నమాట. సో ఇదండి ఈరోజు హార్వెస్ట్. దుంపలు కూడా అయినాయని అనిపిస్తుంది నాకు. చూసారా, కొంచెం గట్టిగా ఉంది ఇక్కడ ఈ దుంప. ఇది కూడా ఇలా చెక్ చేసుకోవాలి. మనకి ఇది ఇంకా సన్నగా చిన్నగానే ఉంది. సో నేనేమి ఇప్పుడే తీయట్లేదు. ఇవి రెడీ అవుతున్నాయి దుంపలు. మొదలు పెట్టేద్దాం మనం. నెక్స్ట్ మళ్ళీ ఫ్యూ వీక్స్లో చెక్ చేద్దాం. వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఉంది, పక్కన పెడదాం. ఇది చూసారా, ఇది రెడ్ కలర్ బెండకాయ ఆకులు కూడా చూసారా. ఇంక ఇప్పుడే మొగ్గేసింది, ఇంకా రాలేదు. కడిగాం కదా, వీటిని కొంచెం మంచిగా ఆరబెట్టుకోవాలి, లేదంటే మళ్ళీ పాడైపోతాయి తడిగా ఉంటే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.